ఈరోజు మనము కారుంగలి మాల గురించి ప్రతి ఒక్క విషయము క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు తప్పగా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా నేను ఇక్కడ చెప్తాను. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ మీరు నాకు కాల్ చేసి కూడా అడగవచ్చు. జనరల్గా అసలు కారుంగలి మాల అంటే ఏంటో ఫస్ట్ చెప్తాను. ఈ మధ్యకాలంలో కారుంగలి మాల గురించి మన యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది చాలా విధాలుగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలకు కరెక్ట్ అయిన సమాధానం దొరకలేదు. ఇంకోటి వాళ్ళ లోపల కన్ఫ్యూజన్ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒకరేమో నియమ నిబంధనలు పాటించాలి అని ఒకరు చెప్తున్నారు, నియమ నిబంధనలు పాటించకూడదని ఒకరు చెప్తున్నారు, నాన్ వెజ్ తినొచ్చు అని ఒకరు చెప్తున్నారు, తినొద్దు అని ఒకరు చెప్తున్నారు. అట్లా చాలా డౌట్స్ చాలామందికి రేజ్ అవుతున్నాయి. ఏ వీడియోని మీరు ఎక్కడెక్కడ ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి, అసలు ఫేక్ కారుంగలి అంటే ఏంటి, ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నన్ను చాలామంది అడిగారు, అన్న నువ్వు ఒకటి నీలాంటి వాళ్ళు ఒకటి చేస్తే బాగుంటుంది, కంపల్సరీ చేయన్నా, నువ్వైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని చెప్పి నన్ను చాలామంది అడిగినందుకు నేను ఇవాళ చెప్పాల్సి వస్తుంది. కొంతమంది జనాలు అయితే ఏకంగా ఈ కారుంగలి మాలలు వేసుకోవాలన్నా కూడా భయపడుతున్నారు. మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా పేరు గుండెబోయిన నరేష్ ముదిరాజ్. గత 14 సంవత్సరాల నుండి నేను రుద్రాక్షాలు వేస్తున్నాను. అనుక్షణం శివధ్యానంలో ఉంటూ 10 సార్లు శివదీక్ష కూడా పూర్తి చేశాను. ఇందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనకు అన్ని విధాలుగా ఈ రుద్రాక్షాలు కానీ కారుంగలి మాలలు కానీ దైవ అనుగ్రహంగా పనిచేస్తాయి. ఒక్క విషయంలో చెప్పాలి అంటే మన పురాతన కాలంలో మన హిందూ పూర్వీకులు ప్రతి ఒక్కరూ ఈ రుద్రాక్షాలు కారుంగలి మాలలు వేసుకొని ఉండేవారు అప్పట్లో. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్లు మభ్యపెట్టి మన నుండి మన సాంప్రదాయాన్ని దూరం చేశారు. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది, ఇంకా మన దేశంలో బ్రిటిషర్లు కూడా లేరు. అయినా మన సాంప్రదాయాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అసలు కారుంగలి మాల అంటే ఏమిటి, దానివల్ల వచ్చే లాభం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కారుంగలి మాల అనేది నల్లమల చెక్కతో చేసిన ప్రధాన పూసల హారం, అంటే చెక్కతో చేయబడిన హారం. నల్లమల చెట్టుని హిందువులు, మీకు తెలిసిందే, నల్లమల చెట్టుని మన హిందువులు ఆధ్యాత్మిక చెట్టుగా పరిగణిస్తారు. మరియు మాల భగవంతుడు శనితో సంబంధం ఉంటుంది. కారుంగలి మాల ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని కొందరు నమ్ముతారు. కారుంగలి మాల వల్ల వచ్చే లాభాలు ఏంటంటే మనకు అది సపోర్ట్గా ఉంటుంది అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సంబంధాలు కూడా చాలా పనిచేస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా అది హెల్ప్ చేస్తుంది. మనశ్శాంతి అన్నిటికంటే ముఖ్యం. ఒక మనిషికి కావాల్సింది మనశ్శాంతి. ఆ మనశ్శాంతి కూడా మనకు ఈ కారుంగలి మాలతోనే మనకు లభిస్తుంది. అయితే కారుంగలి మాల నిబంధనలు, కారుంగలి మాల ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు తీసేయాలి, ఇది ఒకసారి క్లియర్గా చెప్తాను, వినండి. ఇక్కడ నిబంధనల విషయానికి వస్తే అవగాహన లేని వారు, ఏమీ తెలియని వారు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో వాళ్ళ నోటికి వచ్చింది చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పక్క రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ కారుంగలి బీట్స్ ఎక్కువగా లభిస్తాయో అక్కడ నివసించే మనుషులతో వీళ్ళు వీడియోలు చేసి మనకు చూపిస్తున్నారు. అంటే నియమ నిబంధనల గురించి వాళ్ళు చెప్తే మనం వింటామని చెప్పేసి అన్నట్టు చూపిస్తున్నారు. ఈ నియమ నిబంధనల గురించి వారితో చెప్పిస్తున్నారు అన్నమాట. ఒక్క విషయం నేను క్లియర్గా మీకు చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల్లో, మన 2 తెలుగు రాష్ట్రాల్లో మనం అయ్యప్ప దీక్ష చేసుకున్నా సరే, హనుమంతుని దీక్ష చేసుకున్నా సరే, లేదా శివ దీక్ష చేసుకున్నా సరే, ఇలా దుర్గమాత దీక్ష చేసుకున్నా సరే మనము చాలా బాగా నిబంధనలు పాటిస్తుంటాం. అది మీ అందరికీ తెలిసిందే. కానీ అదే దేశవ్యాప్తంగా వేరే రాష్ట్రానికి అంటే మన పక్కన తమిళ రాష్ట్రం కానీ కేరళ కానీ ఆ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు నియమాలు నిబంధనలు చాలా తక్కువగా పాటిస్తారు దీక్షలో ఉండి కూడా. అలాంటప్పుడు ఆ నియమాలను పాటించని వారు చెప్తే మనం గుడ్డిగా నమ్మి ఈ కారుంగలి మాలని ధరించుకొని పిచ్చి పిచ్చి వ్యాసనాలు చేస్తూ ఉండడం ఎంతవరకు కరెక్ట్? మీరే ఆలోచించండి ఒకసారి. అట్లనే కొంతమంది సోషల్ మీడియాలో నాన్ వెజ్ తినొచ్చు కారుంగలి మాల వేసుకొని అని కూడా చెప్తున్నారు. అట్లా కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకు సేల్స్ పెరగడం కోసం. నాన్ వెజ్ తినొద్దు అంటే కొంతమంది నాన్ వెజ్ మానేసి ఉండలేరు. కాబట్టి నియమ నిబంధనలు లేవు, నాన్ వెజ్ తినొచ్చు అంటే వాడు సేల్స్ పెరుగుతాయి వాడికి.
కాబట్టి అట్లా కూడా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్జాంపుల్కి అప్పట్లో రాజులని మనకు చెప్తున్నారు. అంటే అప్పట్లో రాజులు కారంగలి మాల వేసుకొని నాన్ వెజ్ తింటుండే అని చెప్పేసి మనకు ఏదో వాళ్ళకు దొరికింది, వాళ్ళు ఏదో సేల్స్ ప్రమోషనల్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటూ ఏదో చెప్పేస్తున్నారు. అప్పుడు దానికి నేను ఒకటే సమాధానం చెప్తా. అప్పుడు రాజులు బ్రతికిన తీరు వేరు, ఇప్పుడు మనం బ్రతుకుతున్న తీరు వేరు. వాళ్ళు ధర్మంగా నడుచుకున్న తీరు వేరు, మనం ధర్మంగా ఉండొచ్చు. అప్పటి కాలంలో ఒక 5% రాజులు చెడ్డవాళ్ళు ఉండొచ్చు, కానీ మిగతా 95% రాజులు మాత్రం మన దేశం కోసము ప్రజల కోసం బతికిన వాళ్ళే ఉన్నారు మన దేశంలో మాత్రం. కాబట్టి వాళ్ళని మనము ధర్మం విషయంలో ఫాలో కావాలి, కానీ ఈ నియమ నిబంధనల విషయంలో మనం ఫాలో కావడం కరెక్ట్ కాదు, నేను క్లియర్గా చెప్తున్నాను. కాబట్టి నాన్ వెజ్ తినొద్దు అని నేను ఈజీగా చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. ఎవరైనా తినొచ్చు అని చెప్పేసి మీకు ప్రచారం చేస్తే మాత్రం అది కంప్లీట్గా తప్పు. ఎందుకంటే ఆ బీడ్ అనేది, కారంగలి మాల బీడ్ అనేది ఒక మంచి పవర్ఫుల్ బీడ్. ఆ బీడ్ కుమారస్వామికి సంబంధించిన బీడ్. అంటే కుమారస్వామికి ఎందుకు సంబంధించిన బీడ్ అంటే ఈ బీడ్ శనిదేవునిపై ఎక్కువ పనిచేస్తుంది. శనిదేవుడికి అసలైన ఆపోజిషన్ కుమారస్వామి. సో కుమారస్వామితో సమానంగా పోలుస్తున్నప్పుడు కుమారస్వామికి నాన్ వెజ్ పడినప్పుడు మనము ఈ బీట్స్ వేసుకొని నాన్ వెజ్ ఎట్లా తింటాము? ఒక సింపుల్గా లాజిక్ ఆలోచించండి. అప్పుడెప్పుడు ఎవరో రాజు తిన్నాడు మేము కూడా తింటాము అంటే అది కంప్లీట్గా తప్పు. ఎందుకంటే అప్పట్లో రాజులు గంటలు తపస్సు చేసేటోళ్ళు. మీరు ఒక 5 నిమిషాలు చేయండి చూస్తే. అంటే వాళ్ళు పుణ్యకారాలు చేసారు కాబట్టి వాళ్ళు వేసుకున్నారు, తిన్నారు, కానీ ధర్మంగా మాత్రం ఉన్నారు వాళ్ళు. మనమైతే ధర్మంగా లేము. మనం చేసేది అన్నీ పొద్దున్న లేస్తే రాత్రి వరకు అన్నీ మీకు తెలియదు ఏముంది, ఇంకా నేను క్లియర్గా ఏం చెప్పలేను. ఇంకో దాంట్లో ఒక వీడియోలో అయితే వ్యసనాలు కూడా చేశాను. వ్యసనాలు మనం చేసే దరిద్రం లెక్కలు అన్నీ చేసేవి వ్యసనాలలో ఉన్నప్పుడు. మందు తాగినప్పుడే కొట్లాడతాం, మందు తాగినప్పుడే లొల్లిలు చేస్తాం. వ్యసనాలు చేసి కూడా మీరు మాల వేసుకోవచ్చు అంటే ఇంకా మన జీవితాలు ఇంకెప్పుడు బాగుపడతాయి? వాళ్ళు మాల వేసుకున్న తర్వాత వ్యసనాలు చేసుకుంటా మందు తాగుకుంటా తిరిగితే జీవితాలు ఏడ బాగుపడతాయి? ఒకవేళ వాడు మందు తాగి డ్రైవింగ్ చేసుకుంటూనే వస్తుండు, ఈ మాల వేసుకొని యాక్సిడెంట్ అయ్యింది అంటే ఈ మాల వల్లనే యాక్సిడెంట్ అయిందా, లేక వాడికి మద్యం వల్ల యాక్సిడెంట్ అయిందా? సింపుల్గా ఒకటే లాజిక్, అంత ఆలోచించండి. ఇన్ కేసు ఒకవేళ కారంగి మాలలో నియమ నిబంధనలు లేకున్నా పాటిస్తే తప్పే ఉంది, కంట్రోల్ అయ్యేది మనమే కదా. కాబట్టి కంట్రోల్ చేయండి, చాలా మంచిది. కంట్రోల్ చేస్తే మీ లైఫ్ కూడా బాగుంటుంది. మనం చేసే దరిద్రాలన్నీ చేసేది మందు తాగినప్పుడు, ఈ వ్యసనాలకు అలవాటు పడ్డప్పుడు ఆ మత్తులని మనం సగం తప్పులు చేస్తాం. మనం డబ్బులు ఖర్చు పెట్టేది కూడా మనం ఇంటికి లేకుండా డబ్బులు వైన్ షాప్లోనే ఖర్చు పెడతాము, బార్లోనే ఖర్చు పెడతాము అంటే ఆ వ్యసనాల వల్లనే, గుర్తుపెట్టుకోండి. ఇంకా నువ్వు ఆ డబ్బులే ఖర్చు పెట్టిన తర్వాత ఇది వేసుకొని దీన్ని బదలాం చేయడం ఎందుకు? అదొకటి ఆలోచించండి. ఓకే, జనరల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే కారంగలి మాల పడుకునేటప్పుడు తప్పకుండా తీసేయాలి. దీనికి అర్థం ఏమిటంటే సెక్షువల్గా మనకి ఫీలింగ్స్ వచ్చినప్పుడు దీన్ని ధరించకూడదు అనే నేను క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తున్నాను. స్త్రీ పురుషులు ఇది ధరించినప్పుడు కలవకూడదు. కాబట్టి మనం పడుకునే ముందు తీసేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం మళ్ళీ స్నానం చేసుకొని కొద్దిగా వాష్ చేసుకొని వేసుకోవచ్చు. నాన్ వెజ్ గురించి అయితే నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను. నాన్ వెజిటేరియన్ తినకూడదు. అప్పటి కాలంలో రాజులు ఉదాహరణకు తీసుకోవడము కరెక్ట్ కాదు. అప్పుడు వాళ్ళు ఉన్నంత ధర్మంగా మనం లేము. కాబట్టి నాన్ వెజ్ మాత్రం తినకూడదు. మీకు ఇతర వ్యాసనాలు ఉంటే పర్వాలేదు, కానీ ఇది ధరించుకొని మాత్రం మీరు వ్యసనాలు చేయరాదు. వ్యసనాలు అంటే మీకు తెలిసిందే కదా, మద్యం తాగడము, పొగ తాగడము, ఇంకా ఎవరెవరికో ఎన్నెన్నో ఉంటాయి, గుట్కాలు కూడా. ఇట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళు ధరించకండి. నేను ధరించమని నేను డబ్బుల కోసం ప్రమోషనల్ కోసం ఏం చేయట్లేదు, నేను ధరించమని చెప్పట్లే. ఇంకా దరిద్రాన్ని మాత్రం తెచ్చిపెట్టుకోకుండా ఉంటే చాలు. మీరు ఇన్ కేసు ఒకవేళ ఇవన్నీ మీకు అన్నిటికీ నియమ నిబంధనలు లేవు అంటున్నారంటే వాళ్ళు మాత్రం ఫేక్. దయచేసి అలాంటివి నమ్మకండి. కారంగలి మాల అనేది ఒక పవిత్రమైన దేవుడికి సంబంధించిన హారం. దీనిని వేసుకొని మనం ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు. ఒకవేళ ఇతరులు ఉండవచ్చు అని చెప్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళు కేవలం వాళ్ళ కారంగలి మాల సేల్స్ పెంచుకోవడం కోసం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జనరల్గా నన్ను అందరూ అడుగుతున్న ఒకటే ఒక ప్రశ్న, కారంగలి మాలలు చిన్నపిల్లలు వేసుకోవచ్చా? ఎవరైనా సరే
5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లలు తప్పకుండా కారుంగలి మాల వేసుకోవచ్చు. కారుంగలి మాల చిన్న పిల్లలకు చాలా పనికి వస్తుంది. మంత్రాలంటూ తంత్రాలంటూ మరి ఇతర దొంగ బాబాల దగ్గరికి మీరు వెళ్ళే అవసరం కూడా ఉండదు ఈ మాల పిల్లలకు మెడలో వేస్తే. ఈ హారం ముఖ్యంగా ఎవరికి మంచిది? ఇంకో క్వశ్చన్, కారుంగలి మాల అన్ని విషయాల్లో అందరికీ మంచిది. దానిని ఎవరైనా వేసుకోవచ్చు, ఆడవారు మగవారు చిన్నపిల్లలు అనే తేడా ఏమీ లేదు. ఆడవారు పీరియడ్స్ టైంలో కూడా ధరించవచ్చు, ఎందుకంటే అది న్యాచురల్ కాబట్టి దాంట్లో తప్పేమీ లేదు. అంటే మనం ఏం తప్పు చేయట్లేదు కాబట్టి మన మనసు మన ఆలోచనలు ధర్మంగా ఉంటే చాలు అనుకోండి, అంతే. కారుంగలి మాల ఇంకొక స్టెప్ చెప్తున్నాను. కారుంగలి మాల కుజుడికి సంబంధించింది. కుజుడు అంటే మనం ఇంగ్లీష్లో మార్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ కుజదోషం ఉన్నవారు ఉంటారో, కుజదోషము అంటే మీకు తెలిసిందే కదా, మంగళ దోషం అని కూడా అంటారు. మంగళ దోషం ఉన్నవారికి ఏంటంటే పెళ్ళి ఆటంకాలు చాలా వస్తాయి. అంటే పెళ్ళి సంబంధం దగ్గరి దాకా వచ్చి ఆగిపోవడము ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇలా పెళ్లి విషయంలో ఎవరైనా ఆటంకాలు మరియు ఇబ్బందులు పడేవారు ఉంటే ఈ కారుంగలి మాల సంతోషంగా ధరించవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీకు కుజదోషం ఉండి మీ భార్యకు కానీ భర్తకు కానీ కుజదోషం లేకపోతే గొడవలు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీకు తెలిసిందే. విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ మాల ధరించవచ్చు. మీ దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఒకటి, కుజదోషం ఉండి కుజదోషం లేదు అన్నంత మాత్రాన్ని విడిపోతారు ఖచ్చితంగా అని మాత్రం నేను చెప్పను. అది మన అండర్స్టాండింగ్, మనం ఉండే ప్రవర్తన బట్టి, మనం ఒకరినొకరు అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. కాకపోతే మన పెద్దలు అలా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఇట్లాంటివి నమ్మితే మాత్రం మీరు ఈజీగా కారుంగలి మాల వేసుకొని మీ దాంపత్య జీవితాన్ని సాగించవచ్చు. కడుపుతో ఉన్నవారు కొద్దిగా ఈ మాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కేవలం మీకు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు, అంటే ఏదైనా సమస్యలాగా భయం లాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఒకసారి మంత్రజపం చేసి మీ దగ్గర పెట్టుకుంటే చాలు. లేదంటే ఆ ఒక్కరోజు ఆ సమస్య ఉన్నంత వరకు మీ మెడలో వేసుకొని ఉంటే చాలు. ఎందుకంటే కారుంగలి మాల వల్ల మన బాడీ టెంపరేచర్ మారుతుంది. దీనివల్ల మనకేంటంటే కడుపుతో ఉన్న వారికి ఏదైనా సమస్య ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఇంకో విషయము, ఇప్పుడు మాల ఎక్కడ కొనుక్కోవాలి, కొన్న తర్వాత ఏం చేయాలి, ఎలా ధరించాలి, ఎవరి చేతుల మీదుగా ధరించాలి, ఇది తెలుసుకుందాం. కారుంగలి మాల అసలు తక్కువ రేట్లో రాదు. ఒకవేళ ఎవరైనా మీకు తక్కువ రేట్లో అమ్ముతున్నారు, ఇన్ కేసు ఒకవేళ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ తక్కువ రేట్లలో అమ్ముతున్నారు, మీకు ఎవరైనా తక్కువ రేట్లో ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే అది కంప్లీట్ ఫేక్ అని అర్థం. చిన్న లాజిక్ చెప్తాను. శనివారం ఆదివారం వస్తే మనం ఎంతో డబ్బులు వృధా చేస్తాం, కానీ ఇలాంటి పవిత్రమైనవి కొనేటప్పుడు మాత్రము పప్పులో కాలేస్తాం. అంటే అదే మన మనుషుల స్వభావం అంటారు. ఎక్కడ తక్కువ వస్తే అక్కడికి వెళ్ళిపోకండి. ఎవరు ఏది చెప్తే అది నమ్మకండి. గుడ్డిగా డబ్బులు కూడా పెట్టకండి. కాస్ట్లీ ఉంటుంది అన్నంత మాత్రాన కాస్ట్లీ పెట్టడం అవసరం లేదు. ఇది అరౌండ్ 1200 నుంచి 2000 మధ్యలో ఉంటుంది. కొంతమంది 2000 కూడా అమ్ముతారు, అంటే లాభం చూసుకొని అమ్ముతారు. ఒరిజినల్వి కూడా ఎక్కువ మన తెలంగాణలో ఇప్పుడు ఎక్కువ ప్రస్తుతానికి ఒరిజినల్గా ఉన్నాయి. కాకపోతే సేల్స్ పెంచుకోవడానికి ఏదేదో చెప్పడం జరుగుతుంది. వీటిని చూసి ఎక్కడైనా కొనండి. మా దగ్గర మా హిందూ ధర్మరక్షక దగ్గరనే కొనాలి అని నేను అనట్లేదు. ఎక్కడైనా కొనండి, మీరు బాగుంటే చాలు. కాకపోతే జాగ్రత్తగా కొనండి. ఇంకో విషయం ఏంటంటే ఈ మాల పలానా మురుగన్ టెంపుల్ వాళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళే పూజ చేసి అమ్ముతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు లాజిక్గా ఆలోచించండి. టెంపుల్ వాళ్ళు ఇట్లాంటి పనులు చేయరు. ఏదైనా ఎండోన్మెంట్, ఇప్పుడు మురుగన్ టెంపుల్స్ తమిళనాడులో కానీ ఇంకెక్కడన్నా కానీ ఉన్నాయనుకోండి, అవి పెద్ద మురుగన్ టెంపుల్సే ఉంటాయి, చిన్నవి ఉండవు. సామాన్యంగా మురుగన్ టెంపుల్స్ పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉన్నది అంటే అది ఎండోన్మెంట్ ఇట్లాంటి మాలలు అమ్ముకుంటూ పూజలు చేసుకుంటూ కూర్చోదు. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొంతమంది పూజలు చేసి కూడా పంపిస్తున్నారు. ఇంకొంతమంది పూజలు చేసి పంపిస్తున్నామని చెప్పేసి వీడియోస్ పెట్టడం కూడా జరుగుతుంది. ఇలా ఎవరో పూజలు చేసి మనకు పంపిస్తే మనకు వచ్చే పుణ్యమైంది. మీ చేతులతో మీ ఇంటికి వచ్చిన, అది ఒరిజినల్ అయినా సరే, అది వచ్చిన తర్వాత మీరు మీ చేతులతో ఆ ప్యాక్ని ఓపెన్ చేసి మీ చేతులతో మీరు పూజ చేసుకోండి. లేదంటే మీ ఇంటి దగ్గర గుడిలో ఉన్న బ్రాహ్మణులతో చేయించి అతని చేతులతో వేయించుకోండి.
లేదంటే మీ కన్నతల్లితో వేయించుకోండి, అది మీకు పుణ్యం. ఎవరో పూజ చేసి పంపిస్తున్నారు అంటే అది మీరు వేసుకుంటే మీ పుణ్యం కాదు. అదైతే నేను చెప్తున్నాను. ఇవన్నీ సేల్స్ పెంచుకోవడానికి ట్రిక్స్. ఇక్కడ మీకు ఎవరైనా పూజలు చేసిస్తున్నారు అంటే ఆ పూజలు అక్కడి నుంచి అక్కడికి అక్కడ ఆయన పూజ చేసి మీ ఇంటికి వచ్చే లోపలనే అక్కడ ఎన్నో చేతులు మారుతుంటాయి. ఆ చేతులు మారడం అంటే ఏంటి? కొరియర్ వాడు పట్టుకుంటాడు, ఆ కొరియర్లో ఆఫీస్ వాడు పట్టుకుంటాడు, డెలివరీ బాయ్ పట్టుకుంటాడు, పికప్ వాడు పట్టుకుంటాడు, అక్కడ మీ ఏరియాలో డెలివరీ బాయ్ పట్టుకుంటాడు. వాడు మంచిగా ఉంటాడో చెడ్డ ఉంటాడో తెలియదు, వాడు ఎట్లాంటోడో తెలియదు, వాడు తురుకోడో తెలియదు, తెలుగోడో తెలియదు, లేదా క్రిస్టియనో తెలియదు. సరే, మేబీ ఇప్పుడు నేను ఈ రిలీజియన్ గురించి ఎందుకు చెప్పినా అంటే, ఇప్పుడు ఇన్కేస్ ముస్లిమ్స్ ఉన్నారు, వాడు బీఫ్ తినేసి వస్తాడు, మీ మాల తీసుకొని వచ్చి మీకు డెలివరీ ఇస్తాడు. ఇంకా ఎప్పుడైతే ఆ మాలని టచ్ చేసిండో అక్కడ పవిత్రతనే పోయింది. ఇంకా మీరు డబ్బులు పెట్టి ఏం లాభం? మీరు అప్పుడు పూజలు చేయించుకొని ఏం లాభం? ఆ పూజలు పెట్టి ఎవడికో ఇస్తే ఆడొచ్చి మీకు ఇస్తే అది మీరు తీసుకొని మీరు పూజ చేసుకోకుండా మీరు తీసుకొని మెడల్ వేసుకోవడం కరెక్ట్ కాదు. ఇంత క్లియర్గా మీకు ఎవరు చెప్పరు. నేను ఈరోజు కారుంగలి మాల గురించి పిచ్చిగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి చెప్పడానికి వచ్చిన. నేను ఇప్పటివరకు వీడియోని ఫేస్ చేయలేదు, ఫస్ట్ టైం నేను వీడియోని ఫేస్ చేసి చెప్తున్నాను. సో మీ ఇంటికి ఫ్రెష్గా మాల వచ్చిన తర్వాత మొదట ఆ మాలలో ఉండే సర్టిఫికేట్ తీసి గూగుల్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఒకసారి వెరిఫై చేసుకోండి. సేమ్ డీటెయిల్స్, ఈ సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్ అక్కడ ఈ సర్టిఫికేట్ పైన వెబ్సైట్ ఉంటుంది. మీరు ఎక్కడైతే వెరిఫై చేయాలో ఆ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ సర్టిఫికేట్ మీద ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని తీసుకుపోయి అక్కడ కొట్టిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ మ్యాచ్ అయినాయి అంటే పర్ఫెక్ట్. లేదంటే ఆ సర్టిఫికేట్ మీద మీకు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ మొత్తం వస్తుంది. సో అది ఒరిజినల్ డూప్లికేటా మనకు అక్కడ లీగల్గా తెలిసిపోతుంది. లేదంటే వాటర్ టెస్ట్ కూడా చేయొచ్చు. వాటర్ టెస్ట్ ఎలా చేయాలో అనేది నేను వేరే వీడియోలో కూడా మీకు పెట్టిన, అది చూసుకోవచ్చు. కొంతమంది వాటర్ టెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి డూప్లికేట్ మాలలు వాటర్లో పెట్టి మీకు వీడియోస్ పెట్టి మిమ్మల్ని మోసం చేయడం కూడా జరుగుతుంది. నేను అట్లాంటి వీడియోలు కూడా చూసిన. నిజమైన కారుంగలి మాలలు నీళ్ళలో పెట్టినప్పుడు 10 నిమిషాలకు ఎర్ర రంగుకి మారవు, గుర్తుపెట్టుకోండి. కనీసము అది 3 గంటల తర్వాత, కనీసం 3 అవర్స్ తర్వాతనే ఆ మాల కలర్ మారుతుంది. అప్పటి వరకు అది వితిన్ 10 మినిట్స్లో కలర్ మారింది అంటే మాత్రం అది ఫేక్. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసిన, కొంతమంది వాటర్ టెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. లైవ్గా కూడా చూపిస్తున్నారు. అట్లా మొన్న నేను ఒక వీడియో చూసిన. ఆ వీడియోలో అబ్బాయి వాటర్లో వేసేసి కారుంగలి మాలలు వాటర్లో వేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి రెడ్ అయ్యాయి. ఇది ఖచ్చితంగా ఫేక్. మీరు గుర్తుపెట్టుకోండి, కారుంగలి మాలలు అంత ఫాస్ట్గా రెడ్ అవ్వవు, టైం పడుతుంది. సుమారు 3 అవర్స్ తర్వాతనే దాంట్లో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. 12 అవర్స్కి కంప్లీట్గా రెడ్ అవుతాయి, రెడ్ కానీ బ్రౌనిష్ కానీ అవుతాయి అన్నమాట. ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ వీడియోని సుమారు 80,000 మంది చూసారు. దగ్గర 750 మంది ఆ వీడియోకి కామెంట్స్ పెట్టారు. అందులో కనీసం ఒక 100 మంది అన్న కొనుంటారు కదా. ఇప్పుడు ఆ 100 మంది మోసపోయినట్టే కదా. ఆ విషయంలో నేను కొద్దిగా బాధపడ్డా. ఒరిజినల్ కారుంగలి మాలలు అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. కానీ వాళ్ళు సేల్స్ పెంచుకోవడానికి ఎలాంటి నియమాలు లేవు అని మాత్రం చెప్పుకొని మీకు ప్రచారం చేస్తున్నారు. ఇట్లాంటివి మాత్రం మీరు నమ్మకండి. వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయకండి. మన హిందూ మతంలో ఒక పవిత్రమైన దేవుడికి సంబంధించిన కారుంగలి మాలలు అవి. వాటిని గౌరవించడం మన సాంప్రదాయం. నియమాలు ఉన్నా లేకున్నా సరే దాన్ని పాటిస్తే మనకు పోయేది ఏమీ లేదు. దాన్ని పాటించడం మన ధర్మం, మన మతానికి ఇచ్చే విలువ. చిన్న పిల్లలు ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో బాగా అమ్మేస్తున్నారు. వాళ్ళకు జీరో నాలెడ్జ్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళ దగ్గర కొనకండి నేను అనను. మీరు ఆలోచించండి, అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర కొనుక్కోండి. మేము హిందూ ధర్మరక్షక వాళ్ళము, కారుంగలి మాల మేము కూడా తెప్పిస్తున్నాము. కానీ మా దగ్గర కొనుమని చెప్పేసి మేము ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. మీరు ఎక్కడైనా కొనుక్కోండి, కానీ ఒరిజినల్గా కొనుక్కోండి అని అంటున్నాను అంతే. నేను ఇప్పటివరకు మేము కారుంగలి మాలలు గురించి యాడ్స్ కూడా వేయలేదు. జనరల్గా ఒక 2 స్టేటస్లు పెడుతున్నాము, వదిలేస్తున్నాము. అంతేగాని మేము ఎక్కడ ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. మాకు పెద్ద ఫాలోవర్స్ కూడా లేరు. మా చుట్టూ ఉన్న వాళ్ళకి మేము అమ్ముతున్నాం. నా సరౌండింగ్లో నా ఫ్రెండ్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ, నా చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను అమ్ముతున్నాను. అది కూడా చాలామందికి 80% నేను ఫ్రీ ఇచ్చిందే.
20% నాకు డబ్బులు ఆశించలే, 80% ఫ్రీ ఇచ్చిన. సరే నీ డబ్బులు పెట్టి నువ్వు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నావు అనే క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. దానికి కూడా నేను ఒక ఆన్సర్ ఇస్తాను. నేనేంటంటే ఓన్లీ పెట్టుబడి మట్టుకు తీసుకొని మిగతా అమౌంట్ ఏదైతుందో అది మీరు మంచిగా అయిన తర్వాత ఇవ్వండి అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కారంగలి మాల కొంటాడు అంటే వాడు ఫైనాన్షియల్ ఏదైనా ప్రాబ్లం పడితేనే కొంటాడు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నవాడే, ఫేస్ చేసేవాడే ఈ కారంగలి మాలలు కొంటాడు. సో వాడిని కొనమంటే వాడు డబ్బులు లేని ఏడుకి వెళ్ళి కొంటాడు. కాబట్టి నేను ఇచ్చి 500కో 400కో ఇచ్చి బ్యాలెన్స్ అమౌంట్ 1000 రూపీస్ తర్వాత 750కి ఇచ్చి బ్యాలెన్స్ 750 తర్వాత ఇవ్వండి అంటే మీరు మంచిగా అయినాకనే ఇవ్వండి అంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ 60% తీసుకుంటున్నాము. 1500లో 60% అంటే 900 తీసుకుంటున్నాం. మిగతా 600 బ్యాలెన్స్ తర్వాత ఇవ్వండి. పోనీ మరీ పెట్టలేని స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి అసలు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అంటే వాళ్ళకు మేము చాలా మందికి ఫ్రీగానే ఇచ్చినాము. వాళ్ళు మంచిగా అయిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అన్నాము. కాబట్టి మా దగ్గరే కొనాలని మాత్రం మేము ఏమీ ఫోర్స్ చేయట్లేదు, అది మీ ఇష్టము. కాకపోతే మోసపోకండి. ఈ వీడియోకి చేయడానికి కారణం ఏంటంటే నియమాల గురించి, కారంగలి మాల గురించి ఎవరికి అందరికీ హాఫ్ నాలెడ్జ్తోని సగంగా చెప్పడం జరుగుతుంది, చిన్న చిన్న వీడియోస్ చేస్తూ. అందుకే ఈరోజు నేను పెద్ద వీడియో చేయడం జరిగింది. ఇందులో ఏదన్నా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. నాకు కంప్లీట్గా నాకు తెలిసిన నాలెడ్జ్తో నేను చెప్పిన. దయచేసి మోసపోకండి, కరెక్ట్గా కొనండి. నెక్స్ట్ వీడియో నేను రుద్రాక్షణాల గురించి కూడా చేస్తాను. చాలామంది అడుగుతున్నారు అలా రుద్రాక్షణాల గురించి మాకు ఒక వీడియో డీటెయిల్స్ కావాలి, నేను వేసుకుంటా, దాని నియమాలు ఎట్లుంటాయని చెప్పేసి నాకు కాల్ చేసి అడుగుతున్నారు. కాబట్టి దాని గురించి కూడా నేను తప్పకుండా వీడియో తీస్తాను. రుద్రాక్షణాలు అయితే నేను 14 ఏళ్ళలో చేసుకుంటాను. దీంట్లో పోయేది నష్టం ఏది లేదు. బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రుద్రాక్షణాలు వేసుకుంటే. మగవాళ్ళు ఒక 40 ఇయర్స్కి దగ్గరకు వస్తున్నారు అంటే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మనకుండే టెన్షన్స్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్కి. సో ధరించండి రుద్రాక్షణాలు కానీ కారంగలి మాలలు కానీ ధరించండి. మనం బయటికి వెళ్తే ఎంతో డబ్బులు ఖర్చు పెడతాం, ఇట్లాంటి దాంట్లో ఖర్చు పెట్టడానికి మాత్రం ఆలోచిస్తాం. అంటే నమ్మకం లేక. నమ్మకం అనేది కాకుండా ఇది మన సాంప్రదాయం అని కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా నన్ను ముఖ్యంగా ఇంకోటి విషయం ఏంటంటే, చాలామంది కామన్గా నన్ను అడిగే క్వశ్చన్, కారంగలి మాల కొనేటప్పుడు చాలామంది కామన్గా నన్ను అడిగే క్వశ్చన్, అన్న నేను ఒకవేళ బయట ఉంటా, నా మెడలో కారంగలి మాల ఉంది, సడన్గా నేను నాన్ వెజ్ తినాల్సి వచ్చింది, ఫ్రెండ్స్తో కానీ ఏదో ఫంక్షన్లో కానీ తినాల్సి వచ్చింది, అప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి. అప్పుడు కారంగలి మాల తీసి నీ బ్యాగ్లో ఒక బ్యాగ్ పెట్టుకో, బైక్లో ఒక బ్యాగ్ పెట్టుకో, లేదంటే కారు, మీకు వెహికల్ ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ ఇవాళైతే కామన్, ఈ రోజులలో వెహికల్ కామన్. ఇన్కేస్ ఒకవేళ వైఫ్ ఉన్నా, మీ వెంట మీ వైఫ్ బ్యాగ్లో పెట్టండి. లేదంటే మీది ఒక కవర్లో పెట్టుకొని ఒక బైక్లో పెట్టేసుకోండి, మీ బైక్ కవర్లో పెట్టేసుకోండి, తినండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోండి, మళ్ళీ వేసుకోండి. ఒకవేళ తినకపోయినా కూడా మనకు పోయేదేముంది, నష్టపోయేదేముంది. అదేదో పెద్ద ఇదిలాగా అడుగుతుంటారు చాలామంది. తినకపోయినా కూడా నష్టపోయేది ఏమీ లేదు కదా మనమైతే. ఇంకోటి ఏంటంటే, నువ్వు నాన్ వెజ్ తినడం కోసం అంతా ఆలోచిస్తున్నావు అంటే నీ హిందూ ధర్మంలో ఉండే సాంప్రదాయాన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి కూడా నువ్వు ఆలోచించకూడదు. కాబట్టి వేసుకోండి, ప్రతి ఒక్కరు వేసుకోండి, బాగుంటుంది. దీంట్లో నష్టపోయేది ఏం లేదు. డబ్బుల మన రోజులో మనకు తెలియకుండానే ఎంతో డబ్బు వృధా చేస్తుంటాం. నా దగ్గరనే కాదు, ఎక్కడైనా సరే కొనుక్కోండి, ఒరిజినలే కొనుక్కోండి, మోసపోకండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.